ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీపై తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ దిగ్గజ కంపెనీ టెక్ మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రను చైర్మన్ గా నియమించింది. రేపో మాపో బాధ్యతలు చేపట్టబోతున్నారు ఆనంద్ మహీంద్ర. తెలంగాణ మరో అంతర్జాతీయ స్థాయి స్కిల్ యూనివర్సిటీకి కేంద్రంగా మారనుంది. ఇప్పటి కాలానికి అనుగుణంగా యువతకు కావాల్సిన కోర్సులతో స్కిల్ యూనివర్సిటీని అందుబాటులోకి తీసుకురావాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. మహేశ్వరం మండలం మీర్ఖాన్పేట్ వద్ద యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ఇటీవలే శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం పద్ధతిలో ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం యుఎస్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి స్కిల్ యూనివర్సిటీపై మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ దిగ్గజ కంపెనీలలో ఒకటైన మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాను స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్ గా ఉండాలని సీఎం కోరారు. దీనికి సానుకూలంగా స్పందించారు ఆనంద్ మహీంద్రా. 2-3 రోజుల్లో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్ గా బాధ్యతలు తీసుకోనున్నారని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రపంచంలో నైపుణ్యంకి చాలా డిమాండ్ ఉంది. నైపుణ్యత నేర్పడానికి కొత్త యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది పీపీపీ మోడల్. మోస్ట్ లైక్లీ ఆనంద్ మహీంద్రాని ఆ యూనివర్సిటీ చైర్పర్సన్ కింద నేను రిక్వెస్ట్ చేసిన 2 రోజుల్లో ఆనంద్ మహీంద్ర మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసే స్కిల్స్ యూనివర్సిటీకి చైర్పర్సన్ గా బాధ్యత తీసుకోబోతున్నాడు. తెలంగాణలోని నిరుద్యోగులు యువతకు వృత్తి నైపుణ్యం పెంచేలా ఈ యూనివర్సిటీలో వివిధ కోర్సులను అందుబాటులోకి తేనుంది ప్రభుత్వం. రాష్ట్రంలో కొత్తగా వచ్చే పారిశ్రామిక సంస్థలకు అవసరమయ్యే స్కిల్స్ ఈ యూనివర్సిటీలో నేర్చుకోవచ్చు. మొత్తం 17 కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ ఏడాది 6 కోర్సులతో ప్రారంభం కానుంది స్కిల్ యూనివర్సిటీ. స్కూల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ అండ్ లైఫ్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ కామర్స్ అండ్ లాజిస్టిక్స్, స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్, స్కూల్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ అండ్ ఇంటీరియర్స్, స్కూల్ ఆఫ్ రిటైల్ ఆపరేషన్ అండ్ మేనేజ్మెంట్, స్కూల్ ఆఫ్ యానిమేషన్ అండ్ గేమింగ్ ఇలా మొత్తం 17 కోర్సుల్లో సర్టిఫికేట్, డిగ్రీ కోర్సులు స్కిల్ యూనివర్సిటీలో అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసే పరిశ్రమలకు అనుగుణంగా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్కిల్ యూనివర్సిటీకి ఏకంగా దిగ్గజ కంపెనీ అధినేత ఆనంద్ మహీంద్రా చైర్మన్ గా రానుండటంతో ఇండస్ట్రీ వర్గాల్లో పాజిటివ్ మెసేజ్ పంపింది రేవంత్ సర్కార్.